ధ్యానించే అదే వాక్య భాగంని మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే దేవుడు ఈ విషయం నా మనసులో ఉంచాడు, అదే మాటని మీతో బోధించటకు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. Take care, brethren, that there not be in any one of you an evil, unbelieving heart that falls away from the living God. మీ మధ్యలో మీలో ఎవరికి కూడా అవిశ్వాసం అలాగే చెడ్డ హృదయం కలిగి మీరు దేవునికి దూరం వెళ్ళకుండా జాగ్రత్త పడమని మనం ధ్యానించాం. అమ్మ మీకు తెలుగు వచ్చు కదమ్మా, అది చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందు ఒకవేళ ఉండునో ఏమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవం కలిగిన దేవుని దగ్గర నుండి దూరం వెళ్లకుండా, అవిశ్వాసం దుష్ట హృదయం కలగకుండా మనల్ని కాపాడుకోవాలంట. మనమే మనల్ని కాపాడాలి. ఆత్మీయ జీవితంలో అవిశ్వాసం లేకుండా పోవటం, అలాగే దుష్ట హృదయం కలిగి ఉండకుండా మనల్ని జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు దేవునికి దూరముగా చాలా మంది వెళుతున్నారు. మన మధ్యలో దేవుడు ఉండాలి. మనం ఎప్పుడైతే నిజముగా యేసయ్య నాతో మాట్లాడండి అని ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనతో మాట్లాడతారు. ఎక్కడ 2-3 నేను నా నామం పేరిట సమకూడి వస్తున్నారో వాళ్ళ మధ్యలో నేను వస్తాను అన్నారు యేసయ్య. చూడండి 13వ వచనం చదువుతున్నాము. బట్ ఎంకరేజ్ వన్ అనదర్ డే ఆఫ్టర్ డే as long as it is called today, so that none of you will be hardened by the deceitfulness of sin. చదువుతామా. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనే సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? అమ్మ మీరు చేస్తున్న తప్పు, అయ్యా మీరు చేస్తున్న తప్పు, ఇది సరికాదు అని చెప్పి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒకరు చేస్తున్నది వాళ్ళకి అది నష్టం కలిగిస్తుంది తెలిసి కూడా చూసి కూడా మనం సైలెంట్గా ఉండటానికి వీలు లేదు. మనం దాన్ని తెలియపరచాలి. ఎందుకంటే పాపం మోసపరుస్తుందంట. హార్డన్ బై ద డిసిప్లినెస్ ఆఫ్ సిన్. పాపం ఏం చేస్తుందని తెలుగులో చదవారండి మీరు 13వ వచనంలో. పాపం హృదయం కఠినపరుస్తుందంట, మోసపరుస్తుందంట. 13వ వచనం చదవండి ఒకసారి. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను కనుక పాపం వలన కలిగే భ్రమ చేత. ఆ పాపం ఏం చేస్తుందంటే ఒక భ్రమను తీసుకొస్తుంది. ఎలాంటి భ్రమ అంటే ఏం కాదు, నేను బాగానే ఉన్నా, ఏం జరగదు, ఒక భ్రమ అది. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం ఈ వారంలో ఉత్తరాఖండ్లో జరిగిన సంఘటన నేను మీకు చూపించాను కదా. 20,000 మంది చనిపోయారు. ఇల్లు కోల్పోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం ఏమైంది, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఏమైంది. ఇప్పుడు వడ్డీకి అన్యాయ వడ్డీ, చక్కెర వడ్డీ అంటారు, మీటర్ వడ్డీ అంటారు. ఎంతోమంది అలా వడ్డీకి ఇచ్చి సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇద్దరిని మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఏదైనా మిగిలిందా? ఎంతో మంచి అదే ఇప్పుడు మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. దేని చిత్తం అయితే నేను తర్వాత వెతికి వచ్చే వారమైనా మీకు చూపిస్తాను. మంచి ఇల్లు, పెద్ద ఇల్లు, ఇంటి ముందు అందరు నిలబడి అక్కడ జరుగుతున్నది చూస్తున్నారు. వాళ్ళు ఊహించలేదు ఇల్లు అలా కుప్పకూడింది. పెద్ద ఇల్లు, ఎంతో మంది చక్ర వడ్డీ ఏంటి, మీటర్ వడ్డీ ఏంటి, అన్యాయ వడ్డీ ఏంటి, మోసపరి సంపాదించడం ఏంటి, లేదు
భార్య భర్తలు నేను అలా ఇల్లా నేను ఎందుకు తగ్గించుకోవాలి రకరకాలుగా ఉండొచ్చు. 20,000 మంది అండి, క్షణంలో 20,000 మంది చనిపోయారు. ప్రాణం లేదు, ఇల్లు లేదు. చాలా మంది అనుకుని ఉంటారు, నా దగ్గర కారు ఉంది, బైక్ ఉంది, బిజినెస్ ఉంది, నా దగ్గర బంగారం ఉంది, ఎవరికైనా ఏదైనా మిగిలిందండి? ఎవరికి ఏం లేదండి, అందరు చనిపోయారు. కనుక పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఒక బ్రహ్మలో తీసుకెళ్తుంది. ఏం కాదులే, వచ్చే వారం చూస్తాం, తర్వాత చూస్తాం. ఒక బ్రహ్మాన్ని కలిగచేస్తుంది, దేవుని భయం లేకుండా చేస్తుంది. అది పాపం ఏం చేస్తుంది, ఆ బ్రహ్మ ఏం చేస్తుందంటే హృదయంని కఠినపరుస్తుంది. సాతానుడిని దేవుడు పరలోకంలో దేవునికి విరోధంగా సాతానుడు పాపం చేశాడు. ఏం చేశాడంటే ఆయన హృదయంలో చేశాడు. ఆయన అక్కడ ఉన్న కొంతమంది దేవదూతలు కూడా ఆయన్ని నమస్కరించుటకు ముందుకు వచ్చారు. ఎప్పుడైతే దేవుడు ఆయన మనసులో దేవుని స్థానంలో నేను ఉండాలి అని ఆశపడ్డాడో దేవుడు అతన్ని పరలోకం నుండి త్రోసివేసినప్పుడు ఆయన పరలోకం నుండి కింద పడినప్పుడు 3లో ఒక భాగం దేవదూతల్ని తన తోకతో లాక్కొచ్చాడండి. అనగా 3లో 1 భాగం దేవదూతలు అంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే 3 లక్షల్లో 1,00,000 దేవదూతలు, 3 కోట్లు అంటే 1 కోటి దేవదూతలు. ఆ లెక్కలో అంతమంది దేవదూతలను తనతో తీసుకొచ్చేస్తాడంట. వాళ్ళ ఈనాడు దుష్టులుగా తిరుగుతున్నది. ఈనాడు కూడా సంఘంలో సాతానుడు ఒకరిలో దూరితే ఆయన ఏం చేస్తాడంటే ఒంటరిగా వెళ్ళిపోడు, ఇంకా 10 మందిని సంఘంని చీల్చుకునే వెళ్తాడు. అది అన్ని చోట్ల జరిగే సంఘటన. అన్ని చోట్ల ఒక సంఘంని ఒకరు విడిచి వెళ్తుంటే వాళ్ళు మాత్రం వెళ్ళదు. అది సాతానుడు యొక్క స్వభావమే. అలాగే సాతానుడు స్వభావమే ఒంటరిగా వెళ్ళడు, తనతో పాటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు సాతానుడు అనుచరులు అనగా ఆ దేవదూతలు దురాత్మలుగా మారిన వాళ్ళ కొరకు నరకంని దేవుడు చేశారంట. కానీ అక్కడ మనుషుల్ని తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే సాతానుడు ఉంటున్నాడు. ఈ పాపం ఏం చేస్తుందంటే ఒక బ్రహ్మలో అందరినీ నడిపిస్తుంది. ఒక పాపం అందరినీ బ్రహ్మలో నడిపిస్తుంది. ఆ బ్రహ్మ ఏం చేస్తుందంటే హృదయంని కాఠిన్యపరుస్తుంది. హృదయ కాఠిన్యత ఎలా ఉంటుందో తెలుసా? పాపం బ్రహ్మలో నడిపించడం అంటే నేనేమి చేయలేదే, నేనేం తప్పు చేయలేదే, నేను మాట్లాడింది ఏం తప్పు కాదే అని తాము న్యాయపరుచుకుంటా ఉంటారు. ఎప్పుడైతే దేవుని వెలుగు వాళ్ళ ప్రయాసిస్తుందో, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ స్వరంని వాళ్ళ హృదయంలో వింటారో అప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు పాపంని గురించి హెచ్చరిస్తారంట. పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసే పని ఏంటంటే పాపంని గురించి హెచ్చరిస్తారంట, నీతిని గురించి మాట్లాడతారంట, దేవుని తీర్పుని గురించి మాట్లాడతారంట. అదే యోహాను సువార్తలో యేసే చెప్పారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చినప్పుడు నీతిని గురించి మాట్లాడతారు, తీర్పుని గురించి మాట్లాడతారు, పాపముని గురించి హెచ్చరిస్తారని. ఇప్పుడు ఒక వ్యక్తి నేను మాట్లాడింది ఏం తప్పు కాదు, నేను చేసింది ఏం తప్పు కాదు, నేను మంచి వ్యక్తి, ఎదుటి వ్యక్తి మాట్లాడిందే తప్పు, ఎదుటి వ్యక్తి ప్రవర్తనే తప్పు అని చెప్తున్నాడంటే అలాగూ నింద వేస్తా తన లోపముని ఆయన ఒప్పుకోకుండా కప్పి పెడుతున్నాడంటే తనతో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడట్లేదు అని అర్థం. అమ్మా అర్థమవుతుందా? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితేనే నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది పాపం, నేను మాట్లాడింది సరికాదు, నా ప్రవర్తన సరికాదు అని చెప్పి గ్రహిస్తారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడకపోతే వాళ్ళు ఎలా ఉంటుందని చెప్తున్నాడు. పాపం బ్రహ్మలో నడిపిస్తుందంట. ఆ బ్రహ్మ ఏమన్నది? నేనేం తప్పు చేయలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, విభచారం చేసే వాళ్ళు ఏం చేస్తారంట, ఒక విభచారంలో ఉన్న ఒక స్త్రీని గురించి ఏమని వాక్యం సెలవిస్తుందంటే, ఎలాగూ తిన్న తర్వాత నోరు తుడిచి నేను ఏమి తినలేదే అని చెప్తారో అలాగనే పాపంలో జీవించే ఒక వ్యక్తి కూడా అలాగే చేస్తారంట. ఒక వ్యభిచారంలో జీవించే వ్యక్తి కూడా నోరుని తుడిచి నేనేమి చేయలేదే, నేను ఏ పొరపాటు పని చేయలేదే, నా తప్పు పని ఏమి చేయలేదే అని చెప్పి సామెతల్లో
సామెతల్లో మాట ఉంటుంది, పాపం చేసేది పాపమే, కానీ తిని నోరు తుడుచుకొని నేనేమి చేయలేదు అన్నట్లుగా మాట్లాడతారంట. ఈనాడు చేసిన పాపంని ఒప్పుకోకుండా దాచిపెట్టడం అనేది అది చాలా తీవ్రమైన పరిమాణంని తీసుకొస్తుంది. కనుక దేవుని సన్నిధిలో పాపంని ఒప్పుకోవాలి. చేసిన పాపంని దాయుటకు ప్రయాసపడకూడదు. దేవుని సన్నిధిలో అయ్యా నేను పాపిని, నేను చేసింది పాపం అని చెప్పి ఒప్పుకొని పాప క్షమాపణని అడగటమే మనకు ఆశీర్వాదం. కానీ పాపంని కప్పిపెట్టడం వలన నాకు వచ్చిన ఎరగకపోతున్నాను. ఎందుకంటే నేను పోయిన వారం కూడా ఆ మాటని నేను ధ్యానించాను. ఎందుకంటే చాలాసారి ఆ మాటని దేవుడు నా మనసులో తీసుకొచ్చాడు. పాపం చేసి కూడా ఎలాగో తిన్న తర్వాత నోరు తుడుచుకొని నేను ఏమి తినలేదు అంటారు, అలాగనే వ్యభిచారం చేసి కూడా నేను ఏమి చేయలేదు, పాపం చేసి కూడా నేను ఏమి చేయలేదు అని చెప్పి అంటారు. సామెతలు ఓకే, ఇది 6వ అధ్యాయంలోనే ఐదవ అధ్యాయం 6వ అధ్యాయం ఈ 2వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది. ఎందుకంటే ఈ వారం నేను డేట్ ప్రకారం దాన్ని ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుకొని వస్తాను. కనుక ఇది 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయంలో మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఏ విషయం తెలియపరుస్తున్నారంటే మనం పాపంని సులువుగా తీసుకుంటున్నాం. ఎందుకంటే పాపం హృదయంని ఒక భ్రమలో తీసుకెళ్తుంది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మాత్రమే ఆ భ్రమ నుండి మనల్ని విడిపిస్తున్నారు. ఎప్పుడైతే మనం భ్రమలో వెళ్తున్నామో హృదయం కఠినమైపోతుంది. కనుక పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు చేసినది పాపంని హెచ్చరిస్తాడు. సాతానుడు ఏం చెప్తాడు? నువ్వేం చేసావు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగాలి. అవసరం లేదు, నువ్వు మాట్లాడింది తప్పు కాదు. తను అలా మాట్లాడాడు, ఆమెలా మాట్లాడింది, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు మాట్లాడింది కరెక్టే, నువ్వు చేసినది కరెక్టే అంటాడు సాతానుడు. అది ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మ హృదయంని కఠినపరుస్తుంది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని మాట్లాడతారంటే, అమ్మా నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు ప్రవర్తిస్తున్నది తప్పు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నది తప్పు, నువ్వు ప్రవర్తిస్తున్నది తప్పు, అలా ఉండకూడదు, నీలో ప్రేమ లేదు, నువ్వు ప్రేమించాలి, నువ్వు క్షమించాలి, నువ్వు క్షమాపణ అడగాలి అంటారు పరిశుద్ధ ఆత్మదేవుడు. పరిశుద్ధ ఆత్మదేవుడు బ్రహ్మ నుండి మనల్ని నిజమైన జీవితంలోకి తీసుకొస్తారు, యథార్థమైన జీవితంలోకి తీసుకొస్తారు. ఈనాడు లోకమే బ్రహ్మలోనే ఉంది. వాళ్ళు దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నా కూడా వాళ్ళు అది తప్పుని తెలీదు. మనం ఎన్నిసారి దేవుని వాక్యంని బోధించినా కూడా ప్రజలు ఈనాడు ఒక బ్రహ్మలోనే జీవిస్తున్నారు. నేను చేస్తున్నది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే, నేను ప్రవర్తిస్తున్నది కరెక్ట్. కారణం ఏంటంటే పాపం బ్రహ్మలో ఉంచుతుంది. హృదయం కఠినం అయిపోయింది ఈనాడు ప్రజలకు హృదయం కఠినం అయిపోయింది. పరిశుద్ధ ఆత్మదేవుడు నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారు, ఇలాగే నువ్వు ఉంటే సడన్ గా నువ్వు మరణం వస్తే, నువ్వు కారులో వెళుతున్నప్పుడు, బండిలో వెళుతున్నప్పుడు నువ్వు మరణిస్తే ఎక్కడ వెళ్తావు? నువ్వు నరక వెళతావు, మారు మనసు పొందు అని చెప్పి హెచ్చరిస్తుంటారు. మనం అనుకుంటున్నాం తెలుసా? నాకేం కాదు, నాకేం జరగదు అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. ఈ ఉత్తరకాలంలో ఆ ప్రజలందరూ కూడా అందరూ ఇంటి ముందు అలా నిలబడి అక్కడ జరుగుతున్నది అంతా అలా కుప్పకూలి అన్ని ఇల్లులంతా కూలిపోతుంది చూస్తున్నారు. ఆ కొండ మీద మట్టి
పోయి ఊహించలేని సమయంలో వాళ్ళ ఇంటి కింద ఉన్న మట్టి అలా పోతే అలా వాళ్ళ మీద బిల్డింగ్ అలా కూలి కుటుంబ అందరూ నల్లికి చనిపోయారు. 20,000 మంది చనిపోయారు. ఒక్కరిద్దరు కాదు, 20,000 మంది. క్లౌడ్ బర్స్ట్, మేఘాలు పగిలిందంట. బకెట్లో నీళ్ళు తీసుకొని అలా పోస్తే ఎలా ఉంటుందో అలాంటి వర్షం అలా పడి 2 సార్లు జరిగింది. క్లౌడ్ బర్స్ట్ 2 సార్లు అలా జరిగి 20,000 మంది చనిపోయారు. మరణం ఎప్పుడు వచ్చిందని మనకు తెలియదండి. రేపు వచ్చిందా, ఈరోజు సాయంత్రం వచ్చిందా తెలియదు. మరణం ఎవరికి ఎప్పుడు వచ్చేది తెలియదు. కనుక అప్పటికప్పుడు మనల్ని సరి చేసుకుంటా ఉండాలి. ఎలాగూ మన చేయిని మనం శుభ్రం చేసుకుంటా ఉంటాము. ఇప్పుడు కారులో వస్తాడు, కారులో వచ్చి దిగుతాడు, ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు, సరే భోజనం చేస్తాం అని చెప్పి పిలిచిన వెంటనే చేయి కడుక్కొని భోజనం చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఏమి చేయలేదు, ఆ చేతితో ఏ పని చేయలేదు, కానీ భోజనం చేయడానికి ముందు చేతులు కడుక్కుంటారు. ఎందుకు? శుభ్రత. ఏ పని చేయకపోయినా అది ఒక అలవాటు అయిపోయింది. అలాగే మనం కూడా ప్రతిరోజు మనల్ని మనం ఏసే దగ్గర సరి చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన దేవునికి సన్నిహితంగా ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చిన్న పాపం గురించి పెద్దగా మాట్లాడుతుంటారు. మన స్వరం మారినా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు గద్దిస్తూ ఉంటారు, పెద్దగా మాట్లాడుతుంటారు. కొన్నిసారి నొప్పి జ్వరం ఎదుర తీసుకొస్తుంటారు. ఏంటి ప్రభువా నాకు ఇలా వచ్చింది, ఏంటి ప్రభు అని అడిగితే నువ్వు ఇలా మాట్లాడవు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఈ ఉదయకాలం దేవుడు నాతో మరలా మాట్లాడారు. నిన్న సాయంత్రం 3 ప్రార్థన చేస్తున్నాం, అప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. అప్పుడు చెప్పారు, నీవు తెలియకనే నువ్వు మాట్లాడిన మాటలు గర్వంని తీసుకొచ్చేసేది, అలా కూడా మాట్లాడకూడదు. దేవుడు మన దేవునికి సన్నిహితంగా ఉంటే చిన్న తప్పుని కూడా సరిచేస్తూ ఉంటారు. చిన్న తప్పుని కూడా సరిచేస్తూ ఉంటారు. ఇప్పుడు నా కుమారుడు హాస్టల్లో ఉండి చదువుతున్నప్పుడు ఆయన చేసే చిన్న పొరపాట్లు నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా నాకు ఫోన్లో ఇలా చెప్తేనే తెలిసి తప్ప, ఎందుకంటే తనకు చాలా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అదే ఇది ఇంట్లో ఉంటే, నాకు దగ్గర ఉంటే వాళ్ళు చేసే చిన్న తప్పు, వాళ్ళు మాట్లాడే మాటలు అన్నింటినీ సరి చేస్తూ ఉంటారు. దూరంగా ఉండటం వల్ల తెలియదు. మనం కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సరి చేయలేదు. మనం దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడే మనం చిన్న మాటలను కూడా సరి చేస్తుంటారు. ఇది తప్పుని చెప్తుంటారు, మాటలు కూడా దేవుడు సరి చేస్తుంటారు. దూరముగా ఉంటే దేవుడు మనల్ని ఏమి చేయలేదు. కనుక మన జీవితంలో పాపం బ్రహ్మలో నడిపిస్తుంది. ఆ బ్రహ్మ హృదయ కాఠిన్యతను తీసుకొస్తుంది. చదువుతాం చూడండి. హోసేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. హోసేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఇక్కడ ఇలాగ సెలవించబడింది. దేవుడు ఇలాగ చెప్తున్నారు, స్ట్రేంజర్స్ డివోర్ హిస్ స్ట్రెంగ్త్ yet he does not know it. Gray hairs also are sprinkled on him yet he does not know it. సరే మీరు తీసి పెట్టుకోండి, నేను మధ్యలో చదవమని చెప్తాను. హోసేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. స్ట్రేంజర్స్ అనగా వేరే వాళ్ళు తనకున్న బలంని తీసుకుంటున్నారు కానీ తెలియట్లేదు. అనగా స్ట్రేంజర్స్ అంటే భార్య కాని స్త్రీలు, వేరే స్త్రీలు నీలో ఉన్న బలంని తీసుకుంటున్నారు. నువ్వు పాప జీవితంలో జీవించడం శత్రువులు వచ్చి నీ మీద పడుతున్నారు, నీ బలంని దోచుకుంటున్నారు. ఇంకా నువ్వు తల మీద తెల్ల వెంట్రికలు ఉన్నాయంట, తెల్ల వెంట్రికలు ఉన్నా కూడా గ్రహించలేకపోతున్నారంట. తీసారా, చదవండి దాన్ని. అన్యులు అతని బలమును విరిగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. తెల్ల వెంట్రుకలు తల మీద కనిపిస్తుందంట, ఆయనప్పుడు కూడా తెలియట్లేదంట. అర్థమవుతుందా? తెల్ల వెంట్రుకలు కనిపిస్తుందంట, ఆయనప్పుడు కూడా బాగానే ఉందిలే, నా జుట్టు అంతా నల్లగానే ఉందిలే కనిపిస్తుందంట. తెల్ల జుట్లు కనిపిస్తుందంట, ఆయనప్పుడు కూడా నా జుట్టు బాగానే ఉంది, నా జుట్టు బాగానే ఉంది. ఈ మాటలు దేవుడు చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రజలు
వాళ్ళ శత్రువులు అన్నిలు వచ్చి బలంని దోచుకొని వెళ్తున్నాడు. ఎలా ఎలా బలంని దోచుకొని వెళ్తారు? పాపం. కానీ నేనేం చేయలేదు, నేను బాగానే ఉన్నానే అంటున్నారంట. తెల్ల చుట్టూ తలలో కనిపించినా కూడా నల్లగానే ఉంది. నీ చుట్టూ కూడా నల్లగానే ఏం కాదు, నల్లగానే కనిపించినా కూడా గ్రహించట్లేదంట. ఈనాడు మనం కూడా ఎలా ఉన్నామంటే, మనం మాట్లాడేది తప్పుని తెలుస్తుంది, మనం ప్రవర్తిస్తున్న తప్పుని తెలుస్తుంది, చేసే పని తప్పుని తెలిసినా కూడా మనల్ని మనం ఓదార్చుకుంటున్నాం. కారణం ఏంటంటే సాతానుడు ఆ మాట చెప్తున్నాడు, నువ్వు చేసేది ఏం తప్పు కాదే, నువ్వు ప్రవర్తిస్తున్న ఏం తప్పు కాదే, నీ మాటలు ఏం తప్పు కాదే, నీ చేసిన కార్యం తప్పు కాదు. సాతానుడు తప్పుడు బోధలు చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మాత్రమే నువ్వు చేసిన తప్పు అని చెప్తాడు. నువ్వు ప్రవర్తిస్తున్న తప్పు అని ధైర్యముగా చెప్పేది పరిశుద్ధ ఆత్మదేవుడు మాత్రమే. దుష్ట ఆత్మ కలిగిన వారు మంచి విషయాలు చెప్పరు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒకరిలో ఉంటే పాపంని ఖండిస్తారు, పాపంని హెచ్చరిస్తారు. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసినది పాపం, నువ్వు మారు మనసు పొందాలి, నీ జీవితంలో నువ్వు సరి చేసుకోవాలి అంటారు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నవారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరిలో లేరు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కాదు కాదు, నువ్వు బాగానే తెల్ల జుట్టు కనిపించినా ఒప్పుకోరంట. నా సొంత మాటలు కాదు, తెల్ల జుట్టు కనిపించినా, తెల్ల జుట్టు కనిపిస్తుందంట, తప్పు కనిపిస్తుందంట, పాపం కనిపించుదంట, ఒప్పుకోరంట. అదే వచనం మీద తీసి పెట్టుకుంటున్నారా? చదవండి మరలా. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయేను. అన్యులు బలంని మింగివేస్తున్నారంట, ఆయనప్పుడు కూడా తెలియట్లేదంట. నా బలం అంతా పోతుంది, నా నీతి అంతా పోతుంది, నా జీవితం పాడైపోతుంది అని తెలుస్తుందంట. సాతానుడు నీ జీవితంలో పాడు చేస్తున్నాడని తెలిసినా కూడా నా జీవితం బాగానే ఉంది, నేను తింటున్నా, మంచి బట్టలు వేసుకున్నా, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నాకేం తక్కువ, నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నాకేం తక్కువ, నేను దేవునికి ఏం చేయాలో నేను చేస్తున్నా, దేవునికి ఏమి ఇవ్వాలో ఇస్తున్నా. అన్నిలు బలముని మింగుతున్నారంట. ఎవరు అన్యుడు? సాతానుడు. సాతానుడు నీ జీవితం, నీ బలముని మింగుతున్నాడు, నేను బలహీనాలుగా చేస్తున్నాడు, బలహీనుడిగా చేస్తున్నాడు. కానీ ఎలా ఉంటున్నారంట? మింగినా కూడా అది అతనికి తెలియట్లేదంట. సాతానుడు నా బలముని మింగుతున్నాడు, నా జీవితంలో పాడు చేస్తున్నాడు, నాకున్నదంతా నేను కోల్పోతున్నా, నా విలువను కోల్పోతున్నా, నా పరువుని కోల్పోతున్నా, నా అభిషేకంని కోల్పోతున్నా, నా ఆత్మని కోల్పోతున్నా. ఈనాడు చాలా మంది అభిషేకం పోయింది, అభిషేకంని మింగేశాడు సాతానుడు, ఆత్మీయతను మింగేశాడు. ఆత్మీయత లేదు, ఇంకా ఆత్మీయత పోయింది. కానీ తెలియట్లేదంట, నా ఆత్మీయత పోయిందనే తెలియట్లేదు. ఎందుకు? అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. పాపం బ్రహ్మలో నడిపించేసింది. బ్రహ్మల్లో ఉన్న వారికే ఏమి తెలియదు, అవునా? బ్రహ్మ పట్టిన వాళ్ళని చూసారా? ఎవరన్నా చూసారా? చూడలేదా? ఎప్పుడు చూడలేదా? చూసారా? బ్రహ్మ పండితులు వాళ్ళు అలా కూర్చుంటారు. మా అమ్మ కూడా అలాగే అయిపోయారని చెప్పారు. ఏం మాట్లాడు, అలాగే కూర్చుంటారు, ఏం తెలియదు. అంటే పాపం బ్రహ్మలో నడిపిస్తుందంటే సాతానుడు అభిషేకంను మింగివేసేశాడు, దేవుని ఆత్మను మింగివేసేశాడు, అన్నిటినీ నీలో ఉన్నదంతా మింగివేసేసాడు. మింగివేసినప్పుడు కూడా తెలియక ఉన్నట్టు నాలో అభిషేకం ఉంది. సంసోన్ ఉన్నాడు, సంసోన్ తల వెంట్రికని దేవుడు తీసేయొద్దు అని చెప్పారు. అయితే సంసోన్ ఒక విభచారం చేస్తున్న ఒక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు. ఆమెను ఫిలిష్తీయులు వచ్చి ఒత్తిడి చేస్తున్నాడు. ఆయనకి ఎక్కడి నుండి ఇంత బలం వస్తుంది తెలుసుకుంటున్నాను. మా ఇంట్లో కిటికీనే, 2 రెక్కలు ఉన్న కిటికీని తీయటానికి పొద్దు నుండి సాయంత్రం దాకా మిషన్ అంతా పెట్టి వాడి పొద్దు నుండి సాయంత్రం అయింది ఒక్క కిటికీని తీయటానికి. అది తీసిన తర్వాత 5గురు కలిసి మోసారు పోయేలాక. నేను ఆ సంఘటనను చూసినప్పుడు నేను అనుకున్నాను, ఈ సంసోను ఫిలిష్తీయ దేశం ముందు పెద్ద గేట్, ఇనుప గేట్ ఉంటుందంట. బైబిల్లో ఉన్న సంఘటన, ఇనుప గేట్ ఉందంట. మా ఇంట్లో ఉన్న చెక్కతో చేయబడింది, మధ్యలో ఇలా గ్రిల్ ఉంది, అంతే. ఇక్కడ చూస్తున్న అదే కిటికీ, అంతే. 5గురు కలిసి మోసారు ఉదయం నుండి సాయంత్రం దాకా పగలగొట్టు. ఆ ఫిలిష్తీయ దేశంలో ముందు ఉన్న పెద్ద ఇనుప గేట్ ఉందంట. ఆ గేట్ని
అలా పట్టుకొని అలా అక్కడ నుండి పీకేసి దాన్ని మోస్తా కొండ మీద ఎక్కి, ఇక్కడ ఉంటే గేట్ ని తీసుకెళ్ళి కొండ మీద ఎక్కి అక్కడ పడేశాడంట సంసం. ఏం బలం, ఏం బలం! కానీ ఆయనకు చాలా బలం. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా? అంత పెద్ద ఇనప గేటుని అలా ఊడదీసి మోసుకొని వెళ్ళి కొండ మీద ఎక్కి పడేశాడంట. అంత బలము కలిగిన వ్యక్తి. కానీ ఒక విభచారితో సహవాసం చేయటం వల్ల ఆయన తనకున్న అభిషేకం కూలిపోతున్నానని తెలియక ఆమె వేధిస్తా ఉంది. ఫిలిష్తీయులు వచ్చి చెప్పారు, ఆయన బలం ఎక్కడ ఉందని కనుకో, లేకపోతే నిన్ను మీ ఇంటి వాళ్ళని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆయన్ని మాట్లాడి బైబిల్ చెప్తుంది, ఆమె తొడ మీద కాళ్ళ మీద ఆయన్ని పండబెట్టుకొని నయవంచనంగా, నీ బలం ఎక్కడ ఉంది, ఏం చేస్తే నీ బలం పోయిందంటే, ఆమె వేధింపు తట్టుకోలేక నా తల వెంట్రుకలంతా తీసేస్తే నా బలం పోయింది అంట. అలా తొడ మీద పండబెట్టుకొని ఒక వ్యక్తిని పిలిచి ఆ తల వెంట్రుకలంతా తీసేసిన తర్వాత, సంసోన్ ఇదిగో ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చారంటే నేను లేచి వెళ్తా అని చెప్పి లేస్తే తనలో బలమే లేదంట. బలహీనంగా అన్ని దేవుని ఆత్మ పోయింది ఆయనలో, దేవుని ఆత్మ లేదు. వాళ్ళు వచ్చి 2 కళ్ళని పీకేశారంట. బానిసగా తీసుకెళ్ళి ఆయన పిండి రుద్దటానికి పెద్ద దాంట్లో ఆయన అండర్ గ్రౌండ్ లో పెట్టేశారంట. పాపం మనల్ని బ్రహ్మలో తీసుకెళ్ళటం అంటే అదే. నేను లేస్తాను, అదే బలం నాకు ఉన్నదని లేచాడంట సంసం. బలం లేదు, బలం పోయింది, అభిషేకం పోయింది. సాతానుడు మింగివేసేసాడు అభిషేకంని, ఆత్మీయతను మింగివేసేసాడు. ఆత్మీయత లేదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు ఆత్మీయత లేదు, అభిషేకం లేదు. సాతానుడు మింగేసేసాడు. దానివల్ల ఏమైపోయారంటే బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఏ బ్రహ్మ? నాకు ఇంకా అభిషేకం ఉంది, నాలో దేవుని ఆత్మ ఉంది, బ్రహ్మలో ఉన్నారు, బ్రహ్మలో ఉన్నారు. పాపం బ్రహ్మలో నడిపిస్తుందంట. ఆ బ్రహ్మ హృదయ కాఠిన్యతలో నడిపిస్తుందంట. దానికే ఒప్పుకోరు. సాతానుడు పాపముని ఒప్పింపజేయుడు. పాపముని వెనకేసుకురమ్మని చెప్తాడు. నేను చేసింది తప్పు కాదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడే పాపముని గురించి హెచ్చరిస్తాడు, తీర్పుల గురించి మాట్లాడతాడు. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని తీర్పులను నరకం వెళ్తావు. 20,000 మంది వారంలో చనిపోయారే, ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో జరిగాయి. 20,000 మంది సడన్ గా ఊహించారా? ఈ రోజు మా ఊరు అంతా కొట్టుకెళ్ళబోతుంది, ఇల్లంతా పగిలిపోతుంది, ఇల్లంతా కూలిపోతుంది, 20,000 మంది ఈ రోజు ఊర్లో ఉండరు. ఎవరైనా ఊహించుంటారా? ఎవరైనా ఊహించుంటారా? అప్పుడు ఈయన వాళ్ళు చెప్పి ఉంటారు, సాయంత్రం అప్పు ఇచ్చేస్తానని ఉంటారు. చికెన్ కొట్టుతూ ఉంటారు, కొట్లు అన్ని పనులు చేస్తూ ఉంటారు. క్షణంలో క్లౌడ్ బస్టింగ్, మేఘాలు పగిలి వర్షం వస్తే 20,000 మంది చనిపోవటం ఏంటి? ఇదే సంఘటన మనకు జరగదని నిశ్చయిత ఉంది. ఆ ఊర్లో ఎవరైనా ఊహించారా? ఉత్తరాఖండ్లో ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. సడన్ గా జరిగింది. కనుక మనకు కూడా ఇలాంటి సంఘటనలు జరగటానికి అవకాశం ఉంది. ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. కనుకనే దేవుడు చెప్తున్నారు, మీ హృదయ కాఠిన్యతని మార్చుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తీసుకుంటా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుతాం. 17 నుండి 19వ వచనం వరకు చదువుతాం. బికాస్ యు సే ఐఎమ్ రిచ్ అండ్ హ్యావ్ బికమ్ వెల్తీ. నేను ధనవంతుడు, నా దగ్గర ధనం ఉంది, నేను ధనవంతుడిని. హ్యావ్ నీడ్ ఆఫ్ నథింగ్, నాకు ఏమీ అవసరం లేదు. And you do not know that you are wretched. నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. యు ఆర్ మిజరబుల్. నిన్ను చూస్తే పరితపించే పరిస్థితిలో ఉన్నావు. పూర్, పేదరికంలో ఉన్నావు. బ్లైండ్, నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. నేకెడ్, నువ్వు దిగంబరత్వంలో ఉన్నావు. I advise you to buy from me gold refined by fire. నేను పొడం వేయబడిన బంగారంని, తెలుగులో చదవండి మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 చదువుతాం. నువ్వు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును,
గుడ్డివాడును దిగంబరుడివై ఉన్నావని దిగంబరుడై ఉన్నావని ఎరుగక ఎరగక నేను నేను ధనవంతుడను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను ధనవృద్ధి చేసి ఉన్నానని నాకేమీ కొదవలేదని నాకు ఏది కొదవలేదని చెప్పుకొనుచున్నాను. చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటముపోయబడిన అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ నీ దేశంలో సిగ్గు కనబడుకుంటున్నట్లు దిశములో సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు చెప్తున్నారు ఈ లవోదికీయ సంఘమునకు, నేను ప్రేమించే వారిని నేను గద్దించి బుద్ధి చెప్తున్నాను, నేను ప్రేమించే వారిని గద్దించి బుద్ధి చెప్తున్నాను కనుక ఆసక్తితో మారు మనసు పొందు అంటున్నారు. మనకు ఆసక్తి లేదు. ఏమని అనుకుంటున్నారంట? నేను ధనవంతుడిని, నాకు ధనం ఉన్నది, నాకు ఏ కొదువు లేదు, నాకు ఏమి అక్కర్లేదు అని అనుకుంటే దేవుడు చెప్తున్నారు, నువ్వు దిక్కుమాలిన చదవండి 18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారం. దానికి ముందు 17 చివరి భాగం. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నాను. తర్వాత చదవండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారము నీ దేశంలో సిగ్గు కనబడుకుంటున్నట్టు. అంటే నీవు దౌర్భాగ్యుడవు. దేవుడు చెప్తున్నారు, తెల్ల జుట్లు కనిపించినా కూడా గ్రహించట్లేదంట, బలంని మింగివేసినా కూడా తెలియట్లేదంట. దేవుడు చెప్తున్నారు, నువ్వు ధనవంతుడిని అనుకుంటున్నావు, నీకు ఏది కొదువు లేదని అనుకున్నావు, నువ్వు దిక్కుమాలినవు. తెలుగులో పదం రావట్లేదు. దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును తెలియట్లేదంట. ఎలా ఉన్నామని పరిస్థితి తెలియట్లేదంట. ఆ లవోదికీయ సంఘంలో అందరూ అనుకున్నారంట, మాకేం వదువా అని అనుకున్నారంట. దేవుడు చెప్తాను, నువ్వు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావు. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళని గద్దిస్తారంట. పరిశుద్ధ ఆత్మ దేవుడు అలాగే చేస్తారు. సాతానుడు ఏం చెప్తారు తెలుసా? అలా చెప్పడు. నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడు, ఇదంతా చెప్పడు సాతానుడు. నీకేం తక్కువ? ఎంత అందంగా ఉన్నావు, నీలో ఉన్న అభిషేకం ఎందుకు పోయింది? నువ్వు పాట పాడితేనా, నువ్వు వాక్యం చెప్తేనా, అసలు నీకేంటి? సాతానుడు ఇదే చెప్తాడు. దానికే చాలా మంది పాపంలో భ్రమలో ఉన్నారు. కారణం హృదయం కఠినపరచబడి పాపంని తెలియ హృదయం కఠినమైపోయింది. హృదయం కఠినమైపోవటం వలన ఎలా ఉంటున్నారంటే భ్రమలో ఉన్నారు. భ్రమలో పోయి హృదయం కఠినమై నాకు ఏమీ అక్కర్లేదని ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, నువ్వు ధనవంతుని అనుకుంటున్నావా, మంచి పేరు ఉందని అనుకుంటున్నావా, ఇలా అభిషేకం ఉందని అనుకుంటున్నావా? దిక్కుమాలిన వాడు వినయ్, అన్ని పోగొట్టుకున్నావు, గుడ్డివాడు. నా దగ్గర వచ్చి కొనుక్కో, బంగారంని కొనుక్కో, తెల్లని వస్త్రంని కొనుక్కో, కంటికి కాటికని వేసుకో, నా దగ్గర కొను అంటున్నారు. దేవుని దగ్గర కొనటం అంటే పాప క్షమాపణ ఉచితమే. మోకరించి ప్రార్థన చేసి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించంటే యేసయ్య క్షమిస్తారు. కానీ పరిశుద్ధతని కొనాలి. దానికి యేసయ్య ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తిలో దురాత్మ వెళ్ళిపోయి ఆ ఎడారిలోనూ నీళ్ళేని చోట్లు తిరిగి అది ఎక్కడ ఉండటానికి ఇష్టం లేక నా ఇంటికి తిరిగి వెళ్తాను వచ్చిందంట. వచ్చి చూస్తే ఆ ఇల్లు ఊడిసి శుభ్రంగా ఉండటం చూసి, ఇప్పుడు నేను వెళ్ళలేనులే అని చెప్పి వెళ్ళి తనకంటే దుష్టమైన 7 దురాత్మలు తీసుకొని వచ్చి
ఆ వ్యక్తిలో దూరుతాయంట. దానికి అర్థం ఏంటంటే క్షమాపణ ఉచితమే క్షమాపణ, కానీ పరిశుద్ధతని కొనాలి, పరిశుద్ధమైన ఆలోచనల్ని కొనాలి, పరిశుద్ధమైన హృదయ ధ్యానాన్ని కొనాలి, పరిశుద్ధమైన నాలుకని కొనాలి. సులువుగా బూతుల్ని సులువుగా మాట్లాడగలుగుతామా? చెడ్డ మాటల్ని సులువుగా మానగలుగుతామా? లేదు. ప్రయాసపడాలి, నిర్ణయించుకోవాలి. నేను మాట్లాడను. కొన్నిసారి తొందరపాటులో మాట్లాడేస్తా, కొన్నిసారి తొందరపాటులో బూతులు, అబద్ధములు, చెడు మాటలు మాట్లాడేస్తాం. వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, ఎదుట వ్యక్తి దగ్గర క్షమాపణ అడగాలి. కొన్నిసారి మనం దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం, కానీ ఎదుటి వ్యక్తి దగ్గర క్షమాపణ అడగం. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడనే తెలియకపోతే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఊరుకుంటే చాలు. కానీ ఎదుటి వ్యక్తి ఎక్కడ ఉన్నారు అన్ని తెలిసి కూడా నువ్వు అడగకపోతే అది క్షమాపణ రాదు. దేవుని అడగాలి, ఎవరి పూర్వకంగా పాపం చేస్తావో ఆ వ్యక్తిని అడగాలి. దానికి యేసే మనం చెప్పారు. ఒక తండ్రి దగ్గర ఆస్తిని తీసుకెళ్లి ఇష్టానుసారంగా జీవించాడంట. అన్ని పోగొట్టుకున్న తర్వాత పందులు మేపడంట. పందులు తింటున్నప్పుడు ఆ పందులు కడుపు నిండా తింటుంది, నాకు ఆహారం లేదు, ఆ పందులు తినే ఆహారమైనా తిని నా కడుపు నింపుకుంటాను అని మనసులో వచ్చిందంట. అప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళందరూ కూడా సమృద్ధిగా తింటున్నారు, నేనైతే ఈ పందులు తినేదాన్ని తినే నా కడుపు నింపుకోవాలని ఆశ వస్తుంది, కనుక నేను లేచి వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, మీకు విరోధముగా పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. ఇక్కడ యేసు ఆ మాటను చెప్పడానికి కారణం ఏంటంటే పరలోకపు తండ్రిని క్షమాపణ అడగాలి, ఎవరికి విరోధంగా పాపం చేస్తే వాళ్ళని క్షమాపణ అడగాలి. అది యేసే నేర్పించింది. ఈ క్షమాపణ పొందిన తర్వాత నీ హృదయం బాగుంది, క్షమాపణ వచ్చేసింది, కానీ నీలో పరిశుద్ధత రావట్లే. ఇప్పుడు కొనాలంటే ఏంటి? అవమానం. తగ్గించుకోవాలి. వెళ్ళి క్షమాపణ అడగాలంటే తగ్గించుకుంటేనే కదా, తగ్గింపు లేకపోతే క్షమాపణ అడగము. యేసే ఏం చేశారు? ఆయన పళ్ళంలో నీళ్లు తీసుకొని నడుమున కండవాన్ని కట్టుకొని పై వస్త్రం తీసేసి కాళ్ళని తీసి వాళ్ళ చేతిలో కాళ్ళని పట్టుకొని కాళ్ళని కడగటం మొదలుపెట్టారు. కొన్నిసారి చర్చి ముందో ఇంటి ముందో చెప్పులు ఉందంటే ఆ చెప్పుల్ని పక్కన పెట్టడానికి కూడా మన కాళ్ళతో నెడతాం. కొన్నిసారి ఆ చెప్పుల్ని తీసుకురండి అంటే కాళ్ళు వేసుకొని వచ్చి ఇస్తాం. మీ ఇంట్లోనో ఎక్కడ జరిగినా ఏంటంటే ఆ చెప్పుల్ని ముట్టుకోవటానికి కూడా మనకి ఇష్టం ఉండదు, అవునా? ఆ కాళ్ళు వేసుకొని వెళ్ళి ఆ చెప్పుల్ని ఇస్తాము, లేకపోతే పక్కన ఇలా కాళ్ళతో చెప్పుల్ని నెడతాం. పట్టుకోవటానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరి చెప్పులో నేను ఎందుకు ముట్టుకోవాలి అనేది. దానికే బాప్తిసం ఇచ్చే యోగాన్ని చెప్పారు. నేను నడు వంగి నేను ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు అర్హత లేదు అని అంతగా తగ్గించుకున్నారు. ఎందుకంటే ఒకరు చెప్పులు అడిగితే దాన్ని చేతులు తీసుకొచ్చి ఇవ్వటం అంత అవమానంగా, చిన్నతనంగా మనం ఎంచుతాం. కానీ యేసయ్య చెప్పుల్ని కాదు, వారి కాళ్ళని చేతులు పట్టుకొని కాళ్ళని నీళ్ళతో కడిగి నడుల కట్టుకున్న కండవతో తుడిశారంట. అది తగ్గింపు. ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటేనే తగ్గింపు వచ్చింది. దురాత్మ ఉంటే తగ్గింపు రాదు, ఎదురించే స్వభావమే వచ్చింది. దురాత్మ ఉంటే ఎదురించి మాట్లాడే స్వభావమే వచ్చింది, తాను న్యాయపరుచుకునే స్వభావమే వచ్చింది. అవును, నేను చేసిన తప్పండి, నేను మాట్లాడిన తప్పండి, నేను పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటేనే వచ్చింది. దురాత్మ ఉంటే కాదు, నేనేం మాట్లాడలే. ఏ కారణం ఏంటంటే దుష్ట ఆత్మ ఉన్నప్పుడు దుష్ట ఆత్మ ఒప్పుకోదు. నేను నా దగ్గర బండి ఉంది, బంగారం ఉంది, నాకేం తక్కువ లేదే, నాకేమీ అవసరం లేదు అని యేసే చెప్తున్నా. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నువ్వు దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి. దేవుడు అలా చెప్పి నా దగ్గర వచ్చి కొనుక్కో, తగ్గింపు. దానికి హృదయం బ్రహ్మలో వెళ్ళక ముందు, హృదయం కాఠిన్యం అవ్వక ముందే దేవుని దగ్గర రావాలంట. ఒకరినొకరు ఈనాడు అని ఉన్నప్పుడే ఒకరినొకరు హెచ్చరించాలంట. నేను ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఆయనకు ఒకే కుమార్తె. తండ్రికి ఎప్పుడైనా కుమార్తె మీద చాలా ప్రేమ ఉంటుందంట. ఆయన ఆ కుమార్తెని అందమైన ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు.
అలాగనే ఇంకా ఒక సేవకుడు సేవకురాలు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల ఫోటోలు బొమ్మలా ఉంటారు. ఇద్దరు చిన్న పిల్లలే. ఈ పాస్టర్ గారు అమ్మాయి కూడా చిన్న అమ్మాయి, వీళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు. ఫోటో తీసి స్టేటస్లో పెట్టారు. నేను ఇద్దరికి రాశాను, మీ అమ్మాయిలు చాలా విలువ కలిగిన వాళ్ళు. స్టేటస్లో 24 గంటల తర్వాత ఆ ఫోటో మాయమైపోయింది, కానీ అది డిలీట్ అవ్వదు. స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టే ఫోటో 24 గంటల తర్వాత కనబడదు, కానీ అది డిలీట్ అవ్వదు. ఒకసారి ఎక్కించిన ఫోటో అది పర్మనెంట్గా అలాగే ఉంటుంది, ఇంటర్నెట్లో అలాగే ఉంటుంది, అన్ని స్టోర్ అయి ఉంటుంది. మనం అనుకుంటున్నాము మన పాస్వర్డ్ మనం మార్చలేము అంటే ఎవరికి తెలియదు, నాకే ఈ పాస్వర్డ్ తెలుసు. మన ఫింగర్ ప్రింట్, నాకే ఈ ఫింగర్ ప్రింట్ తెలుసు అని అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ ఫస్ట్ పెట్టామో అన్ని స్టోర్ అయిపోయింది. మన పాస్వర్డ్ అనుకుంటాము, మా పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ మార్చడానికి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పి అదే ఓటీపీ పంపించింది, మళ్ళా కొత్త పాస్వర్డ్ పెట్టమంటుంది. అదే మనం ఎందుకు అలా సహాయం చేస్తుంది, అన్ని స్టోర్ అయి ఉంది, ఏమి మనం దాయలేము. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, 24 గంటల తర్వాత ఫోటో డిసపేర్ అయిపోయింది స్టేటస్లో. మీరేనుకుంటారు, ఇంకా లేదులేని అనుకుంటారు, కానీ మీ అమ్మాయి ఫోటోలు అలాగే ఉంది. దుష్టుల చేతిలో అది దొరికితే దాన్ని మాఫింగ్ చేస్తారు. అనగా వేరే చెడ్డ స్త్రీలు వీడియోలో మీ అమ్మాయి మొహం పెట్టేస్తారు. అచ్చం మాట్లాడేది, చెడ్డ పని చేసేది అంతా కూడా మీ అమ్మాయిలాగే ఈనాడు అలాగే జరుగుతుంది. నేను చెప్పాను, మీ కుమార్తె చాలా విలువైన వారు మీకు. దానికే దేవుడు విలువైన వాటిని ఎక్కడ పెట్టారు? విలువైనదంతా ఎక్కడ ఉంది? బయట మనకు మామిడికాయ చెట్టు ఉంది, కొబ్బరికాయ చెట్టు ఉంది, ఆపిల్ చెట్టు ఉంది, బయట ఉంది. ఇంకా విలువైనదంతా ఎక్కడ ఉంది? పెట్రోల్ ఎక్కడ ఉంది? భూమి పైన, భూమి కింద. బంగారం ఎక్కడ ఉంది? భూమి పైన, భూమి కింద. ఎక్కడండి? భూమి కింద. వజ్రం ఎక్కడ ఉంది? భూమి పైన, భూమి కింద. భూమి కింద. విలువైనదంతా దేవుడు భూమిలో లోపల దాచిపెట్టారు. చాలా కిలోమీటర్లు తవ్వాలి బంగారం దొరకాలంటే, వజ్రం దొరకాలంటే లోపల తవ్వాలి. ఎందుకు? దేవుడు దాచి ఉంచాడు. మీ కుమార్తెని దాచండి, మీ కుమార్తెని దాయండి. మీ కుమార్తెలకు ఇటు చేయలేక ఇటు చేయలేక వెనకంతా కిటికీలేసిన బట్టలు వేసి పంపిస్తుంటారు, చండాలంగా ఉండిద్ది. కనీసం మొబైల్ ఫోన్కి మనం కవర్ వేసుకుంటున్నాం కదా, ఒక మొబైల్ ఫోన్ ఉంటే దాన్ని భద్రపరుస్తున్నాం, కవర్ వేసుకుంటాం. కొందరు అయితే ఆ మొబైల్ ఫోన్కి ఫ్రంట్లో కూడా కవర్ ఉండేది. చూసారా అలాంటి మొబైల్ ఫోన్ ఫ్రంట్లో కూడా ఇలా కవర్ ఉండేది. ఒక మొబైల్ ఫోన్ అంత దాచుతున్నాం. మన శరీరం ఎంత దాచాలి, మన పిల్లల్ని ఎంత దాచాలి? పిల్లలు కళ్ళు తీసి స్టేటస్లో పెడతాం, ముఖం తీసి స్టేటస్లో పెడతాం, కొత్త బట్టలు వేసుకుంటే ఫోటో తీసి స్టేటస్లో పెడతాం. అప్పుడు ఆ ఇద్దరు సేవకులకు నేను ప్రేమతోనే రాశాను. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఇలాంటి కార్యాలు చాలా మంది చేస్తుంటున్నారు. మన కుమార్తెల్ని దాయాలి. మన అందం ఎవరిని వివాహం చేసుకోబోతున్నామో వాళ్ళకే, దేవునికే మన అందం. చక్కగా బట్టలు వేసుకోవాలి అనేది ఇంట్లో ఉన్న వారి కొరకు, రోడ్డు మీద తిరిగే వాళ్ళ కొరకు కాదు. మనం ఒక చోటకు పెళ్ళికి వెళుతున్నాం, అప్పుడు మనం అందంగా చక్కగా బట్టలు వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందరి ముందు గౌరవంగా, ఘనంగా, నన్ను దేవుడు ఆశీర్వదించారు, నాతో దేవుడు ఉన్నారు, ఘనంగా ఉండాలి. కానీ అందం అంతా పెళ్లి చేసుకుపోయే భర్తకే. ఇది దానికి మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాము, దేవుడు సంఘం అనే స్త్రీకి మెత్తనైన సాఫ్ట్ బట్టలని ఇస్తున్నారంట సంఘమును. అది కారణం ఏంటంటే లోన ఉన్న పాపం అంతా బయట కనబడాలి. ఇప్పుడు సాఫ్ట్ క్లాత్ వేసుకుంటే లోన వేసుకున్న బనీన్ కూడా బయట కనిపిస్తాయి. దేవుడు సంఘంలోకి అలాంటి వస్త్రంలో ఇస్తున్నారంట. అదే చెప్తున్నారు, నా దగ్గర వచ్చి కొనుక్కో, అన్నీ బాగుంది అనుకున్నా, ఏం బాగలేదు. పాపం బ్రహ్మలో నడిపిస్తుంది, బ్రహ్మ హృదయ కాఠిన్యతలో నడిపిస్తుంది. హృదయ కాఠిన్యత కలిగి ఉంటే మీలో ఉన్నది దుష్ట ఆత్మ, దురాత్మ. ఎప్పుడైతే మీరు పాపంను ఒప్పుకొని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నారో, తగ్గించగలుగుతున్నారో,
అదే పరిశుద్ధాత్మ. ఇలాంటి చాలా మంది ఎలాంటి భ్రమల్లో ఉన్నారు తెలుసా అండి? భాషలో మాట్లాడతారు, భాషల మైక్లో మాట్లాడతారు, గందరగోళం చేస్తుంటారు. మీటింగ్లో అయిపోయిన తర్వాత కూర్చుంటే వాళ్ళ సంభాషణను మీరు వింటే ఎంత చండాలంగా ఉంటుందంటారు. చాలామంది భాష మాట్లాడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త భార్యతో మాట్లాడేది, భార్య భర్తతో మాట్లాడేది, పిల్లలతో మాట్లాడేది ఎంత చండాలంగా ఉంటుంది అంటున్నారు. మాతృభాష మంచిగా లేనప్పుడు అన్య భాష ఎలా సరిగ్గా ఉంటుంది? తగ్గింపు లేనప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా పనిచేస్తారు? పరిశుద్ధ ఆత్మదేవుడు కలిగిన వారు తగ్గింపు కలిగి ఉంటారు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళు భాషలో మాట్లాడరు, వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, తప్పు చేసే క్షమాపణ అడుగుతారు, అవసరమైతే కాళ్ళ మీద పడతారు, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటారు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటే పాపంను విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. అశుద్ధ ఆత్మ ఉంటే పాపంను ఒప్పుకోరు, హృదయం కఠినపరచబడతాయి. కనుకనే ఈనాడు అని ఉన్నప్పుడు ఒక్కరిని హెచ్చరించాలండి. ఆ వచనం నేను చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని. ప్రతి దినము కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఇప్పుడు స్టేటస్ లో నేను చూసినప్పుడు నా పని, ఎవరు వాళ్ళ కూతుర్ని పెట్టుకొని నాకెందుకు అని నేను ఉండొచ్చు. నేను వాస్తవంలో అందరికి చూడను, వాళ్ళ ఫోటో కనిపించినవన్నీ నేను ఓపెన్ చేసి కూడా చూడలేదు. నిజం చెప్తున్నా, వాళ్ళ స్టేటస్ లో వాళ్ళు పిల్లలు పెట్టిన ఫోటోను ఓపెన్ చేసి కూడా చూడలేదు. దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళకి తెలిసి సేవకులు. ఈరోజు ఒక ఉదయం చూశాను, ఒక విశ్వాసి వాళ్ళ కూతురు ఫోటోని పెట్టారు, నేను ఏమి రాయలే. వాళ్ళకి ఎందుకు తెలుసా? నాకు సేవకులకు సహాయం చేయాలి, అది నా పని. సేవకులకు నేను సహాయం చేయాలి, ఎందుకంటే సేవకులు కుటుంబంని పాడు చేయడానికి సాతానుడు ప్రయత్నం చేసి సంఘంని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక సేవకుల కుటుంబంని కాపాడాలి. ఒక విశ్వాసి ఆ వీడియోని పెడుతుంటే ఆ ఫోటో, అమ్మాయిలు వాళ్ళ కూతురు ఫోటోని స్టేటస్ లో పెడుతుంటే అలా నేను రాయాలంటే ఎంతమందికి రాయాలో. కనుక సేవకులు చేస్తున్న తప్పున్నప్పుడు వాళ్ళకి చెప్తాను. అప్పుడు ఆ పాస్టర్ గారు నా ఎల్డర్ బ్రదర్గా మా పెద్దనే అలా మీరు చేస్తున్న చెప్పిన సలహాని నేను తీసుకొని ఇంకా పెట్టను రాశాను. ఆ సేవకులు కూడా ఇంకా నేను పెట్టను, చాలా థ్యాంక్స్ నేను చెప్పిన దానికి. మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. నాకెందుకు లేదు అని వదలకూడదు, నాకెందుకు ఉండకూడదు, నాకెందుకని ఉండకూడదు. ఒక సంఘం, ఒక చర్చ్ డెడికేషన్కి వెళ్ళాను, ఆ సేవకుని కూతురు ఒక బట్టలు వేసుకొని ఇంత దాకా బట్టలు ఉంది, ఇక్కడ పైన లోన వేసుకున్నదంతా కూడా బయట కనిపిస్తుంది, ఇది ఇక్కడ బయట కనిపిస్తుంది, ఇక్కడ అంతా కనిపిస్తుంది. వచ్చి ఆరాధన నడిపిస్తున్నారు. నేను చెప్పాను, మీతో నేను తర్వాత మాట్లాడాలి. ఆయన బైబిల్ కాలేజీలో టీచర్గా ఉన్నారు, పాస్టర్లకి తర్ఫీదు చేస్తున్నారు. ఆయన చర్చ్ డెడికేషన్లో జరిగింది. తర్వాత ఫోన్ చేశారు నేను ఇక్కడ వచ్చిన తర్వాత, కరెక్ట్ కాదు చేస్తున్నది, మారాలి నువ్వు. ఈ వారం సేవకులకి వాక్యం చెప్పాను. నేను చెప్పిన మాట మారు మనసు. సేవకులకు వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పిన అంశం ఏంటంటే మారు మనసు. మారు మనసు ఎవరికి కావాలి? సేవకులకు కావాలి. ముందు సేవకులకు కావాలి మారు మనసు, అప్పుడే సంఘంలోకి మారు మనసు వచ్చింది. మనం తగ్గించుకోవాలి. అదే యేసయ్య మనకు ఈ అధ్యాయంలో మనకు మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25 చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుతాం. If anyone hears the word and not doer, he is like a man who looks at his natural face in a mirror. For once he looked at himself and gone away, he has immediately forgotten what kind of person he is. But one who looks intently at the perfect law, the law of liberty, and abides by it, not having become forgetful hearer, but an effectual doer, this man will be pleased in what he does.
చదవండి. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో 1వ అధ్యాయం 23, 24, 25. చదవండి. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోముడు కదా. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యంని విని అర్థం చేసుకొని మారు మనసు పొందాలంట. కొన్నిసారి మనం అద్దంలో మొహం చూస్తున్నాం, మొహంని అద్దంలో చూసిన తర్వాత ఎలా ఉన్నామని చూసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత మొహం ఎలా ఉందని మర్చిపోతున్నామంట. ఇప్పుడు మనకు అద్దంలో బాగా అర్థమవుతుంది, ఓకే నేను ఇలా కనిపిస్తాను, కానీ కొద్దిసేపు తర్వాత మర్చిపోతున్నాం. కానీ మంచివాడు ఎలా చేస్తున్నారంటే వాక్యంని విని దానికి లోబడుతున్నారంట, వాక్యంని చేస్తున్నారంట. దేవుడు అలాంటి వారిగా మనం ఉండాలని ఆశపడుతున్నారు. అదే ఇక్కడ చూస్తున్నారు. మనం ఒకరినొకరు హెచ్చరించాలి, మనం చెప్పాలి ఒకరికొకరు, అమ్మా మీరు చేసినది సరికాదమ్మా, మీరు మాట్లాడుతున్నది సరికాదమ్మా, మీరు ఇలాగ ఉండటం సరికాదు. మన దేవుని పిల్లలం, మన క్షమాపణ అడగాలి, క్షమించాలి, దేవుని సన్నిధికి రండి, మన జీవితాన్ని మార్చుకోవాలి. సాతానుడు తప్పుని ఎత్తి చూపడు. సాతానుడు తప్పుని ఎత్తి చూపడు. అంత మంచివాడు ఏం కాదు సాతానుడు అంత మంచివాడు ఏం కాదు. చేసిన పాపంని ఎత్తి చూపడు, మాట్లాడిన మాటలని తప్పుని ఎత్తి చూపడు. అంత మంచివాడు ఏం కాదు. పరిశుద్ధాత్మదేవుడే తప్పుని ఎత్తి చూపించేది. ఇంకా మనం న్యాయపరుచుకుంటా ఉన్నామంటే సడన్గా మనం నష్టపోతాం. అదే మనకు దేవుడు మన చుట్టూ చూపిస్తున్నారు. సడన్గా ఏదేదో జరిగిపోతుంది, మరణాలు వస్తుంది. మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. 20,000 మంది పోయిన వారు చనిపోయారు. ఒక్క ఊర్లో ఉన్నవారు 20,000 మంది చనిపోయారు. ఎంతమంది నరకం వెళుతున్నారండి, ఎంతమంది నరకం వెళుతున్నారు. కానీ దేవుడు మరలా మనకి ఎన్నో వాక్య సత్యం ద్వారా మారు మనసు పొందమంటున్నారు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, యేసయ్యను క్షమాపణ అడుగుతాం. యేసయ్య